నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు? మా పేరు శ్రీశైలం రెడ్డి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం చేస్తాం. ఎలా ఉందంటారు మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన? రేవంత్ రెడ్డి పాలన అంటే మాకు మంచిగా అనిపిస్తుంది అబ్బా. మాకు చేసిన కాడికి రుణమాఫీ అయింది 1,20,000 రుణమాఫీ అయింది. మళ్ళీ ఏంది గ్యాసు కరెంటు కూడా మాకు 200 యూనిట్లకు మాఫీ వస్తున్నది. మాకు అయింది గది గంతి. బస్సు పీరే అంత అందరికి తెలుస్తూనే ఉన్నది. బస్సు పీరి కూడా గ్యాస్ అదే చెప్పినామా గ్యాస్ కూడా. మరి ఇంకేంది ధరని అది 20 గుంటలు తప్పు పడ్డది. అది ఇప్పటి 10 ఏళ్ళ సంది చేస్తే ఇప్పటి కూడా కాలే ఇంకా. మరి 20 గుంటలు ఎవడో అమ్ముకుంటాడు దాన్ని. ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు? మరి అది దాని సమస్యలు కూడా ఉన్నాయి కొన్ని చేస్తున్నారు కదా ఇప్పుడు. అందుకనే మాకు మంచి కాదు ఒకటి మాకు కావాలి కదా ఒకటే అంతే. మరి ఇక్కడ మంచి ఏమైనా అభివృద్ధి జరిగిందంటారు ఈ ఏడాదిలో? ఇప్పుడు ఏడాదిలో కొన్ని దరిద్రాలు చేసేట్టు చేస్తాను. ఏం జరగలేదు ఇంత. ఇక రైతులకు మాత్రం రుణమాఫీ అది మంచిగానే జరిగినాయి. కరెంటు బిల్లు మంచిగానే జరిగింది. 4 సంవత్సరాలు చేస్తారంటారు. మంచిగా చేస్తాడని నమ్మకం ఉంది మాకు. చేస్తాడని నమ్మకం ఉన్నది. థ్యాంక్ యూ సార్. నా పేరు సాయిరెడ్డి. కందవాడ గ్రామం, అది చెవేల మండల్, రంగారెడ్డి జిల్లా చెవేల మండల్, కందవాడ గ్రామం. నేను మాజీ సర్పంచ్. మాకు గత 10 సంవత్సరాల నుంచి కానీ పనులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకంటే ఎన్ని పనులు అయినాయంటే ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో నీకు ఫ్రీ బస్ ఇచ్చారు. ఆడవాళ్ళకి ఎంత సౌలభ్యమైందంటే చాలా సౌకర్యమైంది. దాని తర్వాత ఇప్పుడు రుణమాఫీ చేసిర్రు, ఆరోగ్యశ్రీ చేసిర్రు, ఇండ్లు ఇస్తుర్రు, 2 లక్షలు రుణమాఫీ చేసిర్రు, రైతు బంద్ చేస్తుర్రు ఇప్పుడు రేపు సంక్రాంతి నుంచి. ఇవన్నీ చాలా బాగా చేస్తుండే. ఇంతకుముందు గవర్నమెంట్ ఘోరంగా ఉండే. వాడేదో రైతు బంద్ అన్నాడు, దళిత బంద్ అన్నాడు, ఆ బంద్ ఈ బంధులు వేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఇలా గవర్నమెంట్ చేయాలంటే చేయలేని పరిస్థితిలో గవర్నమెంట్ కూడా ఆలోచన చేసి అప్పుల పాలు ఉన్నది. అప్పుల పాలు ఉన్న గవర్నమెంట్ ఎటుంటుందో కూడా మీకు తెలుసు. సంసారం ఎట్లనో అప్పుడు గవర్నమెంట్ కూడా అంతే. కాబట్టి రేవంత్ రెడ్డి గవర్నమెంట్ బాగానే ఉంది. ఆయన ఇంకొక 5 ఏళ్ళు కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఇచ్చిన హామీలలో ఒక్కటైతే ఆయన వేసిన దాంట్లో ప్రతి హామీలు ఏవి కరెక్ట్ కాలేవు. రుణమాఫీ అనేది ఆయన 2 లక్షలు ఇంకా మస్తుగా ఉన్నారు. 40% అయిన ఉంటుంది, ఇంకా 60% ఉన్నారు. ఇక తతిమే అయితే తెలిసే ఉన్నది. మీకు తెలుసు, మేము జనాలు చెప్పవలసిన మాసం వాళ్ళు 100 మందిని పట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఏముందంటే ఏం చెప్తాం, ఇక అదే ఉన్నది అభిప్రాయం. అంటే ఏమన్నా అందుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి జనాలకి రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా చెప్పిన ఈ సంక్షేమ పథకాలు అయితే సంక్షేమ పథకాలు ఏవైనా చెప్పు. అదే 4,000 చిల్లర ఇస్తానడేది పింఛని, వృద్ధాప్య పింఛని, వీడియో అదే వితంతు పింఛని కానీ ఏడిచ్చిండు. గదే నడుస్తున్నాడు. అరే ఆయన రామాయణం అడుగుతుండు, మనం చెప్దాము. ఇప్పుడు ఇంకా ఉన్నది అడుగుతుండగా గ్యారంటీలు 6 గ్యారంటీలు మీ ఊర్లో ఏం గ్యారంటీలు ఇంకా ఏం లేవు. గదే ఒకటే నడుస్తుంది గ్యారంటీలలో. ఇంకేం బస్ పాస్ ఒకటే లేడీస్ తప్ప వేరే ఏం లేదు. చేస్తున్నాడు కదా, ఇంకా ఏడాది కూడా సంవత్సరం కాదే. మళ్ళీ ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. 4 ఏళ్ల కాలం మంచిగా చేస్తేనే ఉంటాడు, లేకపోతే పోతాడు అంతేగా. ఇక 20 ఏళ్ళ కాలం చేసినోడు ఏమి చేసిన అంటే అన్నీ ఏం చెప్పాలి మేము. అంత మంచిగానే చేస్తున్నాడు. ఇక తోసిన కాడికి అప్పు వస్తున్నాడు, సప్పున్నాడు. కానీ ఇక తోసినవి అయితే మంచిగానే చేస్తున్నాడు. ఇక ఈ రైతు బంధు అంటే పెద్ద వాళ్ళకు బంద్ చేసిన అంటే బంద్ చేయవలసిందే. ఇక గరీబ్ వాళ్ళకు మంచిగా చేసిండు. 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వాళ్ళకు మంచిగానే చేస్తున్నాడు. అని మంచిగానే చేస్తున్నాడు. కానీ ఇంకా కొన్ని వెళ్ళలేదు. ఈ బస్సు ఛార్జీలు విడిచి అది మంచిగానే చేసే. మనకేం కరెంట్ బిల్లు మాఫీ చేసాడు, అది మంచిగానే అయినాయి. ఇక మళ్ళీ ఇచ్చిన హామీలు అంటే ఇక అయితే ఏమో మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా. ఇంకా 4 సంవత్సరాల కల్లా అవ్వాలో చెప్తే మంచిగా చేస్తే ఏముంటాడు, లేకపోతే పోతాడు అంతేగా. గతంలో కేసీఆర్ గారి పాలన ఎట్లున్నా మరి? ఇక కేసీఆర్ పాలన ఉన్నది. ఇక అందుకోసానికి పోయిన గారు పేరుకు లేకుండా ఉన్నాడా? పోయిందారు అది 20 ఏళ్ళ కొలు చేసింది. ఆయన చెప్తే పెద్ద రామాయణం ఉంటుంది. అది అంతేందుకు. ఇప్పుడు మంచిగా చేస్తే ఈయన ఉంటాడు, మంచిగా చేయకపోతే ఆయన లేకనే పోతాడు అంతే. ఇంకా ఈయనది ఏమిట్లకి ఏం కాలే, ఇంకా సగమన కాలే. థ్యాంక్స్. మీ పేరు సార్? నా పేరు సాయిరెడ్డి, కందవాడ మాజీ సర్పంచ్. ఏం చేస్తుంటారు సార్? ఎలా ఉందండి సార్ ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం చూసుకుంటే రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలన ఎలా జరిగిందంట? చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. మంచి పనులు చేస్తుండు. యువకుడు, మంచి టైగర్, సూపర్ పాలన.
21,000 కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక నాయకుడు. బస్సు ఫ్రీ, కరెంటు ఫ్రీ, జనాలకు చాలా సులభంగా ఉంది. మంచి లాభపడుతున్నారు జనాలు కూడా. ఇప్పుడు ఇందిరా మిల్లు కూడా ఇస్తామంటారు. దాంతో కూడా చాలా బాగుంది. మన ఇప్పుడు ఊర్లో గరీబోళ్ళు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు 10 సంవత్సరాల ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని గవర్నమెంట్ ఉండే. ఇప్పుడు మా విలేజ్కి మాకు తెలిసి ఒక 30 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది మాకు. మా గ్రామానికి 30 ఇండ్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ రోడ్లు ఇవన్నీ ఎప్పుడు వేసారంట? మేమే వేసినాము. ఇంకా మాకు బిల్స్ రాలేవు, రావాల్సి ఉంది. ఇంకెలా ఉందంటారు? అంటే ఇప్పుడు రాష్ట్రంలో కానీ ఊర్లలో కానీ అభివృద్ధి జరుగుతుందా? అండ్ అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ సంక్షేమ పథకాలు, 6 గ్యారెంటీలు ఇవన్నీ అందుతున్నాయి అంటారు? హామీలు కూడా వస్తున్నాయి కదా. 6 గ్యారెంటీలలో కొన్ని అమలు చేసిరు కదా. ఇంతవరకు అమలు అయినాయి, అందరికీ వస్తూనే ఉన్నాయి. రుణమాఫీ అయితే 21,000 కోట్లు సామాన్య ప్రజలకైతే అయ్యింది కదా. ఇప్పుడు రేపు సంక్రాంతికి రైతు భరోసా వేస్తామంటారు. రైతు భరోసా విధి విధానాల కొరమే లేట్ చేసిర్రు. ఇప్పుడు చర్చ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వేస్తారు. ఇంకేంది ఇందిరా మిల్లు వస్తున్నాయి. ఇంకేముంది, కొన్ని పథకాలు అయితే చేయొద్దని కూడా మేము కూడా అనుకుంటున్నాము. అదేంది 2,500 స్కీమ్ అన్నారు ఒకటి, అది కూడా చేయకుండానే మంచిది. పరిపాలన అయితే అద్భుతం, బాగానే ఉంది. ముందు గత 10 సంవత్సరాల కన్నా మంచిగా ఉంది. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? మల్లారెడ్డి. నాకు ఏం చేస్తుంటారు? వ్యవసాయమా? ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయదారులకి? మంచిగానే ఉంది. రుణమాఫీ చేసిండు, 2 లక్షల రుణమాఫీ చేసిండు, 2 లక్షల రుణమాఫీ చేసిండు. గ్యాస్ పిరిచిండు, బస్సు పిరి మంచిగా. ఒడ్లో కూడా నేను మన కొనలేకున్నారు, బయటికి పిలిచిండు రైతులకు. మంచిగానే ఉంది. ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీగా ఇందిరమ్మ ఇండ్లు కూడా ఓపెనింగ్ అవుతున్నాయి. మంచిగానే ఉన్నది. మంచిగా. మీ ఊర్లో ఈ వడ్ల మార్కెట్ ఇది ఉందంటారా? మా తన మార్కెట్ లేదు, వడ్ల మార్కెట్ మా దగ్గర చాదినాలు ఉంది. మా తా రైతులు మామూలుగా ఒక అమ్మటంతా వండియారు. చాలా మటుకు జర నీళ్ళు ఉన్నది. ఈసారి జర ఒకనే వండించారు. ఈసారి జర మంచిగానే ఉన్నాయి. ఇంతకుముందు మన ఇంటి పూర్తే ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు గ్యాస్ 500కు గ్యాస్ వచ్చింది. మంచిగా రుణమాఫీ కానీ ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు పాలన అప్పుడు ఇండ్లు ఇస్తామన్నారు, ఇండ్లు లేవు, ఏవి రాలేవు. మాకు రుణమాఫీ అన్నారు. 2 విడతలు అయినా 2 విడతలు లేవు, ఏ విడతలు లేవు, అట్లే ఉన్నాయి. రుణమాఫీ చేయలేదు, ఏం చేయలేవు మాకు ఇంతవరకు. ఇప్పుడు జరిగినాయా మరి? జరిగింది. 2 లక్షల రుణమాఫీ అయింది మంచిగానే. కేసీఆర్ పాలనలో ఏం చేయలేదు. ఇండ్లు కూడా లేవు. ఇప్పుడు రోడ్లు కూడా ఏడి ఆనే ఉన్నాయి, కూడా ఎట్లున్నాయి అట్లే ఉన్నాయి. నమస్తే సార్. నమస్తే సార్. మీ పేరు సార్? కుమార్ అండి. ఏం చేస్తుంటారు? వ్యవసాయం అండి. ఎలా ఉందంటారు మరి రేవంత్ రెడ్డి గారి హయాంలో వ్యవసాయదారులకి? రేవంత్ రెడ్డి బాగానే ఉందండి, కానీ అర్థమవుతుందంటే కొంచెం ఉంటుందండి. ఏంటంటే ఇంతకుముందు మా డాడీకి రైతు బంధు పడుతుండే. ఇప్పుడైతే ఇన్ని ఎకరాలని మాత్రం పడట్లేదు. ఇన్ని ఎకరాలని క్లారిటీ లేదు. ఇన్ని ఎకరాలని పడుతుండే. అంతకుముందు మాకు పడుతుంది తీసుకున్నాం, ఇప్పుడైతే పడట్లేదు. ఏందనేది మాకు అంత క్లారిటీ అనిపిస్తుంది. అది రుణమాఫీ అందరికి జరుగుతుందని నిన్న కరెక్ట్ అంటే? మాఫీ అయితే మాకైతే ఇంతవరకు అందలేదండి. ఇంతవరకు అందలేదు. ప్రస్తుతం అయితే అందిన వాళ్ళు ఏమో ఉండొచ్చు, కానీ మాకైతే ఇంతవరకు అయితే లేదు. అయితే ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారు ప్రచారంలో భాగంగా చెప్పిన ఈ సంక్షేమ పథకాలు, ఈ గ్యారంటీలు అండ్ అలాగే హామీలు అన్నీ ప్రజలకు అందుతున్నాయి అంటారా? హామీలు అంటే కొద్ది వరకు అందినట్టే అండి. ఇప్పుడు బస్ అని కానీ, అది కొద్ది వరకు గ్యాస్ అని కానీ కొన్ని అందినట్టే, కరెంట్ బిల్ అని కానీ అందినట్టే. కానీ కొంతవరకు మేలు పొందిన వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కూడా కొందరు వాళ్ళకు కూడా క్లారిటీ యాడ్ చేస్తాయి. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? శ్రీనివాస్ నా పేరు. ఏం చేస్తుంటారు? నేను డ్రైవర్ను. ఎలా ఉందంటారు మన తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి 1 ఏడాది పాలన గడిచిపోయింది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పాలన బాగానే ఉంది, కానీ కొన్ని పనులు కూడా చేయాలి. ఒకటి ఏంటంటే రియల్ ఎస్టేట్ అని అయిపోయింది అంతా. సో నాకు నచ్చిందంటే ఇది అది ఉంది కదా, బస్సు ఫ్రీ బస్. అది ఏంటంటే అందరు కాకుండా స్టూడెంట్కు, వృద్ధులకు ఇస్తే బాగుండు. ప్రతి ఒక్కరికి ఇచ్చే బదులు కంటే ఇప్పుడు స్టూడెంట్ ఉన్నారు కదా, వాళ్ళకి బస్సు దొరుకుతలేవు. సో అది నాకు నచ్చలే. మరి చూసుకుంటే రాష్ట్రంలో అభివృద్ధి ఏ విధంగా చెందిందంటారు 1 ఏడాదిలో? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఏం కనబడుతుంది మనకు. ఏంటంటే ఉన్న కాడి పల్లె ఉన్నది, మనం ఉన్నామని ఉన్నాం. అంతేగాని ఇక్కడ ఏంటంటే ఇదివరకు అంటే కేసీఆర్ అన్నప్పుడు అంటే రియల్ ఎస్టేట్ బాగా వచ్చినుండే. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది కొంచెం లేదు, పడిపోయింది. మరి మన రాష్ట్రంలో రైతుల గురించి ఎలా ఉందంటారు?
రైతు రుణమాఫీ అయింది అంటే కొంతమంది అయింది, కొంతమంది కాలేదు. ఇప్పుడు ఇందాక మా ఫ్రెండ్ మాట్లాడు కదా, సో వానికైతే కాలేదంట. వానికి ఇంతవరకు 30,000 వస్తున్నాయి రైతు బంధు, వానికి వస్తుంది 30,000. సో అట్లా అని రైతు బంధు సంక్రాంతి నుంచి వేస్తా అంటున్నారు కదా, వేస్తే మంచిదే. బట్ ఏంటంటే రైతు బంధుతో సహా ఇంకోటి ఏంటంటే ఈ బస్ సౌకర్యం ఇవన్నీ ఇవి ఉన్నాయి కదా, ఇంకా వేరే స్కీమ్ ఉన్నాయి కదా. అది కాకుండా ఫస్ట్ ఈ రోడ్ ఉంది కదా, ఈ రోడ్ చేస్తే బెనిఫిట్ మన అపోజిషన్ టు మనీ కూడా అంతే. లే పెద్ద అది మాకు కావాల్సింది. థ్యాంక్ యూ సార్. I'm telling you, being an ex-serviceman here. I served the nation. I served in Indian Air Force as a co-pilot. I was in the technical side, technical support. I am basically mechanical engineer. I am a AIS also. Since this guy, Chief Minister, take over this one, Congress, I really appreciate the Congress party. There was no doubt about that. But what he is doing it and what he promised, he is not performing exactly. He asked the electricity supply free. He asked the employment, but I don't need the employment. I am already pensioner. I am a senior citizen of this one. Even other than that, who is the food minister there? Our president now. Food minister. His name I am getting forget. He is a ex-serviceman. He is my rank of bowler. Retired from Air Force. He was before that. He promised that if I take over there, then all ex-servicemen will be given 5 acres land for the cultivator. But he did not provide the. And so many ex-servicemen need this one, the land at least for 500 acres, 5 acre, not 5 acres. If he is the give the well and good. Otherwise, 500. Uttam Kumar Reddy garu. Uttam Kumar Reddy garu. Yes, he was promised. You know that. Uttam Kumar sir. He is a ex-serviceman of Air Force. So he said before coming to the Congress, he was promised all the ex-servicemen will be provided the 5 acres land and all. But at least he should consider, because being a other state, they are considering all ex-servicemen. Here even toll is not free. Earlier it was toll free for ex-servicemen. So ex-servicemen need the exemption for everything, you know. And permission of the staying, there won't be any tax for this ex-servicemen. Now they are putting the taxes. They are increasing the electric bill. They asked 200 unit will be free. They are not giving anything. They are not giving any facilities other than the ladies who is traveling in the bus. We don't travel in the bus. Our ladies, Muslim ladies, don't travel in the bus. So we are not benefited with this government. So we need, he should be improved and he should be considered to everyone equally. That's only my thing. And also it is only 1 year, no sir? And remaining 4 years you are expecting this? Yeah, expecting some good thing from him. Right. Then he can be continue another 5 years. Otherwise he is not going to be more continuing. Everybody, what I observe, what he did, everybody is cursing. So that should not be. And everybody is crying because of this Musa river. Lakhs of rupees, crores of rupees he is spending there. Instead of that, you give to the people facilities, you know. Simply you are demolishing, there is no good, you know. People are build the house, small, 150 yards, square houses they build it. And you are going to put the bulldozer, it is no good. We have to consider everything. Even we don't know what is happening in coming 4 years. So you are expecting it's good in coming 4 years? Expecting good, but how far it is going to be true, we do not know, Karthik. Your name is Karthik, right? So what we need, he should stop this demolition and all. He should, and moreover, a person in Hyderabad, government need revenue. Revenue is more important for the state. He can collect the revenue if he permit to those already high-rise building they have made it, they should be regularized. So people will pay the revenue and it will be a regularized for everybody. So people will be more happy with this government. What my intention, and everybody want that this government, why the Congress they wanted to bring into the power? Because he will do it good, Congress party, and he will increase the valuation of the land. Now the valuation of the land and all the this housing and all is gone. Right now real estate has no improvement is there. Everybody is keep mum because of scared.
and they are not purchasing, they are not selling, they are not doing anything. And that government Hydra and Hydra, why the Hydra is need here, you know? Then there is no comparison between this Aditya and this guy. Everybody cuts Aditya. What he is doing? Simply harassing to the people. It is not good. Because I know I've been all over the world. I know all over the India. Being a service, we serve the nation. Then what we are going to get? People need peace of mind for everybody. We need everybody. So we request the government to consider this Hydra and all is not advisable. And once in a year, if water comes, it goes one week, 2 weeks, they will suffer. But people want to stop the Hydra and all. Why to demolish all the houses and all? We don't know anything. Because they are very poor people, you know. They are not have food to eat. That should be considered and give the more encouragement to the people, you know. That's only my need. Thank you, sir.